ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. ఇచ్చిన మాట కోసం, నమ్మిన న్యాయం కోసం, ధర్మ స్థాపన కోసం ఎవరినైనా ఎదిరించు. చివరికి ఆ దేవుణ్ణైనా కూడా భయపడకు. అదే ధర్మం, అదే క్షత్రియ ధర్మం. ఒకవైపు నువ్వు నమ్మిన చట్టం, మరొక వైపు నువ్వు నేర్పిన ధర్మం. ఆ రెండిటికి వచ్చిన ఘర్షణలు నువ్వు ఇచ్చిన ఈ కత్తి నన్ను ధర్మం వైపు నిలబడమన్నమ్మా. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావు? ఎవరి కోసం చేస్తున్నావు? మా అమ్మ చిన్న ఊళ్ళో ఉండేది కదా, ఏ ఆశలు ఉండేవి కావు.